హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. నేను చెప్పాను కదా షార్ట్లో ఎల్లారం పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామని. ఇక మేము అందుకోసమని మార్నింగే లేచేసి అంత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాము. ఈ పూజ అనేది మా మామయ్య చేశారు. ఏ టెంపుల్కి మనం వెళ్ళినా కానీ ఫస్ట్ మన ఇంట్లో పూజ చేసుకుని వెళ్తాం కదా, అందుకనే మేము కూడా ఇంట్లో ఫస్ట్ పూజ అనేది చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి ప్రసాదంగా తీసుకెళ్ళడానికి మా అత్తమ్మ అయితే ఇక్కడ పరమాన్నాన్ని అయితే వండింది. ఈ పరమాన్నం ఎలా చేయాలి అంటే, రైస్ అనేది తీసుకుని బాగా క్లీన్ చేసి అందులో పాలు పోసి ఉడికించాలి. మేము బెల్లం తినము, సో చక్కెర అనేది యాడ్ చేసింది మా అత్తమ్మ. పాలు పోసేసి కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి ఇందులో వేసుకొని రైస్ అనేది మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఇక పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ పరమాన్నం అనేది ఏంటంటే మేము టెంపుల్లో దేవతకి నివేదిస్తాము, అందుకని చెప్పేసి అత్తమ్మ మార్నింగే రెడీ చేసి పెట్టినది. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మా అత్తమ్మ ఈ రెసిపీ చాలా బాగా చేస్తుంది. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ ఇది. ఇక మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము, అన్నీ ప్యాక్ చేసేసుకొని. మా హస్బెండ్ అయితే కార్ తీస్తున్నారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి 12 కిలోమీటర్స్ దూరంలో ఎల్లారం అనే గ్రామం ఉంటుంది. అక్కడ దేవత స్వయంభూగా వెలిసారు. చూడండి, ఇక్కడ వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఆ కొండలు గుట్టలు ఇదే రూట్లో వెళ్ళాలి. ఎల్లారం పోచమ్మ టెంపుల్ని దర్శించుకునే ముందే ఒక టెంపుల్ అనేది వస్తుంది. ఆ టెంపుల్ కూడా పోచమ్మ తల్లి టెంపులే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ టెంపుల్ ఇదేనండి. ఫస్ట్ ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక ఇక మేము ఎల్లారం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సండే వచ్చాం కాబట్టి రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మెయిన్గా ఆషాఢ మాసం కదా, ఇంకా చాలా ఎక్కువగా ఉంది రష్ అనేది. టెంపుల్ స్టోరీ ఏంటి అంటే, ఒక రైతు ఈ టెంపుల్ ఉన్న ప్లేస్లోనే నాగలి పట్టి దున్నాడన్నమాట. ఆ నాగలి కర్రు అనేది భూమి లోపల ఉన్న పోచమ్మ తల్లి తలకు తగిలి రక్తం అనేది కారుతుంది. అప్పుడు ఆ రైతు గమనించి, ఎవరు మీరు అని అడిగితే, నేను పోచమ్మ తల్లిని, ఇక్కడ వెంటనే నాకు పూజలు అనేవి స్టార్ట్ చేయాలి, మీరు టెంపుల్ అయితే అసలుకే కట్టకూడదు, ఒక పూరిపాకలోనే నేను ఉంటానని చెప్పినది. అందుకే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అసలు గుడి అనేది నిర్మించలేదు. జస్ట్ ఒక పూరిపాకలోనే దేవత విగ్రహం అనేది ఉంటుంది. 200 ఏళ్ళ సంవత్సరాల నాటి టెంపుల్ ఇది. ఇప్పటికీ అందులోని విగ్రహాలు అనేవి ఫస్ట్ దేవుడు వెలిసినప్పుడు ఎలా ఉందో అలానే ఉన్నాయి. చాలా మహిమగల టెంపుల్. ఎందుకంటే ఎంతమంది జనాలు వచ్చారంటే, మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతమంది లేరు, ఇప్పుడైతే చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ నెరవేర్చుకున్న వాళ్ళు కోడిని కొయ్యటము మరియు బోనాలు సమర్పించుకోవడము, డప్పు చప్పుళ్ళతో రావడం అనేది ఆనవాయితీగా ఉంది. ఇక్కడ ప్రతి కోరిక నెరవేరినాక కొంతమంది ఏంటంటే బొమ్మలు అనేవి చేసి కూడా పెడుతూ ఉంటారు. మేము ఇక్కడ 3 ప్రదక్షిణలు అనేది చేసేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ లోపల చాలా రష్ ఉంది. అసలు కనీసం వీడియో కూడా తీయడానికి వీలు అవ్వలేదు, అందుకే బయట వీడియో అనేది తీస్తున్నాను. ఈ ఎల్లారం పోచమ్మ తల్లి టెంపుల్కి భక్తులు ఎక్కువగా వచ్చే రోజులు ఏంటి అని అంటే, సండే, వెనస్డే, థర్స్డే రోజుల్లో ఎక్కువ మంది ఉంటారు. ఆషాఢ మాసం కాబట్టి ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ టికెట్స్ కూడా ఇస్తున్నారు. బోనం ఖరీదు వచ్చేసి 20 రూపీస్, కోడికి వచ్చేసి 20 రూపీస్. మనం చీర జాకెట్ అనేది కూడా మొక్కుకున్న ప్రతి ఒక్కరు దేవత మీద పెట్టేసి పూజ చేస్తారన్నమాట. వాటికి 30 రూపీస్. ఇవన్నీ మనం ఎంట్రన్స్లోనే తీసుకొని లోపల పూజ చేసే వాళ్ళకు ఆ టికెట్స్ అనేవి ఇవ్వాలి. అవి చూపిస్తేనే మనల్ని లోపలికి అలో చేస్తున్నారు. చూడండి, ఇక్కడ కోడిని కోసే వాళ్ళు కోళ్ళను కోస్తున్నారు. మేము కూడా కోడిని అయితే కోసేసాము. మేము వెళ్ళేసరికి 10:30 అయింది టెంపుల్, అందుకే చాలా రష్ ఉన్నారు. నార్మల్ డేస్లో కూడా టెంపుల్లో ఇంత రష్ అనేది ఉండదు. దూరం నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ స్టే కూడా చేస్తారు. ఇక్కడ బలి అనేది ఇచ్చేసి వంట చేసుకొని తినేసి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ సొంత ప్లేసెస్కి. మేమైతే కోడిని కట్ చేసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయాము, మాకు దగ్గరే కాబట్టి. ఇక్కడ భక్తులకి అమ్మవారు కూడా పూనుతూ ఉంటారు, దేవుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, దేవుడు అనేది వచ్చింది. ఇక్కడ అబ్బాయిలకు కూడా వస్తున్నాయి. చాలా మహిమగల టెంపుల్. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.